హాయ్ ఐరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో సంబంధించి 3rd చాప్టర్లో ఏ స్టోరీ ఆఫ్ నెంబర్స్ దీని గురించి కొంచెం మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో అంటే ఏంటి, పూర్వం ఎలాగ ఉండేది, స్టోన్ ఏజెస్లోను, తర్వాత రోమన్ న్యూమరల్స్, తర్వాత ఈజిప్టియన్స్, తర్వాత హెక్సాడెసిమల్ సిస్టము. సో ఈ విధంగా నెంబర్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యి వాటి గురించి ఈ యొక్క వీడియోలో మనం ఫుల్గా డిస్కషన్ చేద్దాము. అదేవిధంగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా మళ్ళీ లాస్ట్ వరకు కూడా చూడండి. సో ఈ యొక్క వీడియోని 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మనం యాక్చువల్గా మనం ఇప్పుడైతే 1 2 3 హిందూ మన సిస్టంలో మనం చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్లు మనకి ఉన్నాయి. సో పూర్వం అంటే స్టోన్ ఏజ్ టైంలో సో హెడ్ ఆఫ్ కౌస్ కొన్ని మన ఆవుల్ని మేతలకు కానీ తీసుకెళ్ళినప్పుడు, లేదా మేకలు కానీ గొర్రెలు కానీ వాటిని మేతకి తీసుకెళ్తారు కొండల్లోకి వాటిలోకి. సో తీసుకెళ్ళినప్పుడు మరి అవి కరెక్ట్గా అన్నీ వచ్చాయి లేదా, వాటికి అప్పటికి నెంబర్లు అనేది డెవలప్ అవ్వలేదు కాబట్టి సో ఏ విధంగా చేసేవారంటే వాళ్ళు ఒక స్టిక్స్ కానీ రాళ్ళు కానీ లేదంటే అవి పెట్టుకునేవారు. సో ఒక ఆవు ఇలా వెళ్తున్నప్పుడు ఒక స్టిక్ పెట్టుకునేవారు, ఇంకో ఆవు వెళ్ళినప్పుడు ఇంకో స్టిక్, ఇంకో ఆవు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అన్నమాట. సో ఇవి ఇంకో స్టిక్. సో మొత్తం ఇలాగ అన్ని స్టిక్లు అన్నీ రెడీ పెట్టుకునేవారు. లేకపోతే గులక రాళ్ళు కానీ, సో ఏదో ఒకటి రాళ్ళు కానీ ఇది కానీ పెట్టుకున్నారు. సో తిరిగి వచ్చినప్పుడు ఉదయం వెళ్ళిపోయి మేతకి వెళ్ళిపోయేవి, సాయంత్రం వచ్చినప్పుడు సో ఒక ఆవు వచ్చినప్పుడు ఒకటి తీసి పక్కన పెట్టేవారు, ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి పెట్టేవారు, ఇంకోటి వచ్చినప్పుడు ఇంకో స్టిక్ పక్క పెట్టేవారు, రాయి కానీ లేదంటే ఇది కానీ. సో ఈ విధంగా అన్ని వెళ్ళిపోయినప్పుడు అన్ని సరిపోయి అనుకోండి, అన్ని మనకి అయిపోయి వచ్చేస్తే అయిపోయింది. లేదా ఇంకా చేతిలో ఏమైనా మన స్టిక్స్ ఉండిపోయాయి అనుకోండి, సో ఒకటి ఇవి ఈ 2 ఈ స్టిక్లు ఇవి 4 కూడా రాలేదు, లేదా 5 ఇలా 4 నెంబర్లకు తెలియదు ఈ 5 స్టిక్లు రాలేదని ఆ విధంగా లెక్క పెట్టుకునేవారు వాళ్ళు. సో అది ఒక స్టోన్ ఏజ్లో 4000 years బ్యాక్ ఆ విధంగా ఉండేది. సో మెసోపోటేమియన్ అనేది కూడా ఒక సిస్టమ్ ఉంది. సో అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం. సో తర్వాత మనకి రోమన్ న్యూమరల్స్ అనేవి మనకి డెవలప్ అయ్యాయి. సో రోమన్ న్యూమరల్స్ మనకి అన్నీ కూడా మనకి తెలుసు. సో ఆ రోమన్ న్యూమరల్స్లో మీకు ఎక్కువగా మనకి వచ్చేవి న్యూమరల్స్ మనకి తెలుసు కదా. సో అది నెక్స్ట్ వచ్చేసరికి మనకి రోమన్ న్యూమరల్స్లో మీకు చూడండి, రోమన్ న్యూమరల్స్ చాలామంది ఏంటంటే ఈ చాప్టర్ని చూసేసరికి భయపడుతున్నారు. భయపడిన అవసరం లేదు. సో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని మనం నేర్చుకుంటే అది ఏవి ఉండేవి నెంబర్లు అవన్నీ మనం ఒక్కొక్కటి కూడా డిస్కస్ చేద్దాము. సో మొదటగా స్టోన్ ఏజ్లో కౌంటింగ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది కౌస్ని ఆ విధంగా చేసేవారు. సో నెక్స్ట్ వచ్చే రోమన్ న్యూమరల్స్ మనకి సో ఈ విధంగా మనకు తెలుసు. 1 అంటే 1, 2 అంటే 2 గీతలు పెట్టినవారు, 3 ఇలాగా, 4 1 V అంటే ఏవి కూడా 3 నెంబర్లు రిపీట్ అవ్వకూడదు కాబట్టి అలా పెట్టుకునేవారు. సో 5 V 6 1 6 7 అంటే V 1 1 అంటే 5+1. సో 8 అన్నిటికీ కూడా గుర్తులు అన్నమాట ఇవన్నీను. సో సంఖ్యలో నెంబర్. సో 9 అన్నప్పుడు 1x అంటే x అనేది 10 అవుతుంది అనమాట. సో డెవలప్ చేసింది ఏంటంటే 1 అనేది 1, 5 అనేది V అని పెట్టుకున్నారు, 10 అనేది x, 50 అనేది L, 100 అనేది C, 500 D, 1000 M. ఒక లెటర్స్ అలా డెవలప్ అయిన తర్వాత లెటర్స్ని అలా పెట్టుకునేవారు. సో రోమన్ న్యూమరల్కి వచ్చేసరికి ఏవి కూడా 3. చాలా మంది మీరు చూడండి, రోమన్ న్యూమరల్స్లో పైన గీత పెడతారు, గీత పెట్టకూడదు. ఇప్పుడు 8th క్లాస్ అని ఉందనుకోండి, ఇలా పెట్టిన తర్వాత ఇలా పెడతారు. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇది 1000 times అయిపోతుంది. కాబట్టి 8th అన్నప్పుడు ఏ విధంగానే రాయండి. సో మీరు బోర్డు మీద వాటి మీద కూడా చూసుకోండి. సో 8th అనేది పైన గీత ఉంటే చెరిపోయండి ఇవాళ నుంచి మీరు. సో పైన అనేది అప్పుడు 9th క్లాస్ అనుకోండి, 9th ఇలాగే ఉండాలి. సో 10th అనేది ఇలాగే ఉండాలి. పైన గీతలు పెట్టకండి, గీతలు పెడితే 1000 times అయిపోయినట్టు. సో ఈ విధంగా డెవలప్ న్యూమరల్ చేసేవారు. సో మనం ఇప్పుడు 10 ఉందనుకోండి, 10 అంటే ఎంత x, 20 అనుకోండి x అవుతుంది, 30 ఉందనుకోండి x. సో 40 ఉండేసరికి మోర్ దాన్ ఇది వచ్చేసింది కదా. సో అందువల్ల 50కి కన్నా ఒక ముందు పెట్టేవారు x L అంటే L 50 కాబట్టి -10, 50 - 10 40. సో 50 అనేసరికి L అవుతుంది, L సారీ.
సో 60 వచ్చేసరికి ఏంటి పక్కన ఉంది కాబట్టి ఎల్ఎక్స్ అవుతుంది. 70 అనేది ఎల్ఎక్స్ఎక్స్, ఎల్ ఎక్స్ ఎక్స్. సో 80 అనేది ఏమవుతుంది ఎల్ ఎక్స్ ఎక్స్ ఎక్స్. సో 90 వచ్చేసరికి ఏముంది 3 ఎక్స్లు అయిపోయి కాబట్టి 100లో తీయాలి. 100 - 10 అంటే సి ఎక్స్ సి, 100 అనేది సి అవుతుంది. సో ఈ విధంగా మనం చేసేవారు. సో ఇప్పుడు రోమన్ న్యూమరల్స్ లో ఎడిషన్ ఏ విధంగా చేయాలనేది, ఎడిషన్ మల్టిప్లికేషన్ కానీ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు రోమన్ న్యూమరల్స్ లో ఎడిషన్ ఏ విధంగా చేయాలనేది 2 మోడల్స్ చూద్దాం. సో ఇక్కడ ఏంటి CCXXX11 ప్లస్ CCCCX 111. సో ఇక్కడ మన సీలు ఎన్ని చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 సీలు అంటే ఎంత 600. 600 ఎప్పుడు కూడా మనం 3 కన్నా ఎక్కువ రాయకూడదు కాబట్టి సో 500 అనేది ఏంటవుతుంది మనకి, మీకు ఆల్రెడీ చెప్పాను 500 అనేది ఏంటవుతుంది అనేది డి అవుతుంది. సో డిసి రాసుకోవచ్చు. ఒక 5 సీలు తీసుకుంటే 500, దాన్ని డి అని రాసుకోవచ్చు డిసి. సో ఇక్కడ చూసేసరికి ఈ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 4 ఉన్నాయి. సో 4 ఎక్స్లు ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా రాయొచ్చు, 4 ఎక్స్లు అంటే 40. మన 40 నేను రాయొచ్చు, 3 ఎక్స్లు రాయకూడదు కాబట్టి సో ఈ XL అని రాయొచ్చు. XL అంటే ఏంటి మనకి 40 అవుతుంది. తర్వాత ఇవి 2 చూడండి, ఇవి 2 గీతలు, ఇవి 3, మొత్తం 5 ఉన్నాయి. 5 వన్స్ ఉన్నాయి అంటే 5 వన్స్ అంటే 5. సో దాన్ని వి అని రాయొచ్చు. సో మొత్తమే మనం చూసుకుంటే డిసి ఎక్స్ఎల్ వి. సో దీని ఆన్సర్ ఎంత రాయాలి, డిసి ఎక్స్ఎల్ వి అని రాసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం, LXXX V111 LXX V111 ఉంది. సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, 1 ఇక్కడ 2 ఎల్స్ ఉన్నాయి అంటే ఎంత 100. ఎల్ అంటే 50 కదా, 2L అంటే 50, 250 100. 100ని ఏ విధంగా రాయొచ్చు, మన 100ని సి అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో 5 ఎక్స్లు ఉన్నాయి. 5 ఎక్స్లు అంటే ఎంత 50. 50 అంటే మనం ఎల్ రాయొచ్చు, ఎల్ అని రాసుకోవచ్చు కదా ఎల్. నెక్స్ట్ వీలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ సర్కిల్ పెట్టుకోండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 2 వీస్ ఉన్నాయి. 2 వీస్ అంటే ఎంత 10 ఎలా రాయొచ్చు, ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, సో ఇవి ఎన్ని ఉన్నాయి 3, ఇవి 3, ఇవి 3. సో 6 వచ్చాయి. 6లు 1లు వచ్చాయి. 6 1 అంటే 6. 6ని ఎలా రాయొచ్చు మనం 5 + 1 కదా, 6 అంటే V1 అని రాయొచ్చు, V1. సో ఆన్సర్ ఎంత ఏంది CLXV1. సో ఇది ఆన్సర్ అవుతుంది, CLXV1 అనేది అవుతుంది. ఓకే, సో మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఎడిషన్ నేర్చుకున్నాం, రోమన్ న్యూమరల్స్ లో మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ లో చూసేసరికి ఇది ఎక్స్ కాదు, వి ఇంటూ అన్నమాట ఇది. సో వి ఇంటూ ఎల్. వి అంటే ఎంత 5, ఇంటూ ఎల్ ఎంత 50. 5 × 50 ఎంత 250. సో 250 మనం ఎలా రాయొచ్చు, 200 + 50 రాయొచ్చు. 200 + 50, 200 + 50. 200 అంటే ఎంత సిసి, 100 అనేది సి కాబట్టి 2 సీలు రాసుకున్నాం. 200. 50 ఎలా రాయొచ్చు, ఎల్ రాయొచ్చు, సిసిఎల్. నెక్స్ట్ ఎల్ ఇంటూ డి, ఎక్స్ కాదు ఇవి, మధ్యలో మీకు మల్టిప్లికేషన్ గుర్తుని ఎక్స్ మనకి ఇంటూ ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి ఇంటూ, అది గుర్తుపెట్టుకోండి. సో ఎల్ ఇది ఇంటూ అనమాట ఇది. ఓకే, మీకు అర్థం అవడం కోసం అది ఇంటూ పెట్టండి, లేదా ఎక్స్ కింద అనుకుంటారు 10 అని. సో ఎల్ ఇంటూ డి. సో ఎల్ ఇంటూ డి అంటే ఎల్ ఎంత 50, డి అంటే ఎంత మనకి, డి అంటే 500. డి అంటే ఎంత మనకి 500. సో దీనికి 5 × 5 = 25 × 1000. సో 25,000. దీనికి అయితే మనకి రోమన్ న్యూమరల్స్ లో కరెక్ట్గా అనేది లేదు కాబట్టి లార్జ్ కాబట్టి అది అలా ఉంచండి. సో యాక్చువల్గా మనం ఇది అలా ఉంచుతాం. నెక్స్ట్ వి ఇంటూ డి. వి అంటే ఎంత 5, డి ఎంత 500. సో 2500. 2500 అంటే ఎంత మనకి 2000 ఉంది ప్లస్ 500. 2000 అంటే 1000 ఎంత 1000 మనం ఎలా రాయొచ్చు, ఎం అని రాయొచ్చు. 1000 అనేది ఎం కాబట్టి 2 ఎంలు రాయొచ్చు. 500 అనేది డి రాయొచ్చు, ఎంఎండి అవుతుంది. నెక్స్ట్ 7 × 9. V11 అంటే 7 ఇంటూ ఎక్స్ అంటే 9, 63. 63ని ఎలా రాయొచ్చు మనం 50 రాసుకోవచ్చు, 10 రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు. 50 అంటే ఎంత ఎల్, 10 అంటే ఎక్స్, 3 అంటే 11. సో LX111. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ అనేది మనం చేయడానికి అవుతుంది.
సో 25,000 అలాగ ఉంచండి. 215 అయితే సిసిఎల్ రాయొచ్చు అండ్ 25,000 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎండి LX11. సో ఈ విధంగా మనం ఆ విధంగా చేయడానికి అవుతుంది. నెక్స్ట్ ఈజిప్టియన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా? మనకి రోమన్ న్యూమరల్స్ లో మనం నేర్చుకున్నాం 1కి అంటే 1, 5 అంటే ఎల్ అని పెట్టుకున్నారు. అండ్ వి అంటే 1 అంటే 1, వి అంటే 5, ఎల్ అంటే ఎక్స్ అంటే 10, వి అంటే అదే ఎల్ అంటే 50, సి 100, డి 500, ఎం 1000. సో ఆ విధంగా మనం లెటర్లు పెట్టుకున్నారు రోమన్ న్యూమరల్స్. ఈజిప్షియన్ సిస్టమ్ లో 1 ఈ విధంగా 1 పెట్టారు. 10 అని వచ్చేసరికి ఇలాగా యూ తిరగేసి ఉన్నట్టుగా ఉంటుంది. సో 100 ఈ షేప్ లో 9 కొంచెం 9 షేప్ లాగా ఉంటుంది. సో 1000 అనేది ఒక ట్రయాంగిల్, మళ్ళీ యారో మార్క్ పెట్టి ఒక ట్రయాంగిల్ ఉన్నట్టు ఉంటుంది. 10,000 అయితే ఒక ఇదిలాగా ఈ సిస్టమ్ లాగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు 1,111 ఏ విధంగా ఎక్స్పెండ్ చేయొచ్చు చూద్దాం. 1,111 అంటే 1000 ప్లస్ 100 ప్లస్ 10 ప్లస్ 1 కదా. సో 1000 అంటే ఎంత మనకి? సో ఇలాగా ట్రయాంగిల్ ఉంది కదా, ఇలాగ ఉండి యారో మార్కు మళ్ళీ ఒక ట్రయాంగిల్ లాగా ఇలాగ వచ్చింది ట్రయాంగిల్. ఇది 100 అంటే ఒక 9 షేపు ఎక్స్పాండెడ్ ఫామ్ మనం ఈ విధంగా చేస్తుంటాం కదా. 10 అంటే యూ షేప్ ఒకటి, 1 అంటే 1. సో ఈ విధంగా మనం ఈజిప్టియన్ సిస్టంలో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం ఆ విధంగా ప్లాట్ చేయొచ్చు. నెక్స్ట్ 1023 ఉంది అనుకోండి, దీన్ని ఎలా రేయచ్చు? 1000 ప్లస్ 20, 0 లేదా 100 లేదు, 20 ప్లస్ 3. సో 1000 అంటే ఎంత మనకి? ట్రయాంగిల్ని 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి యారో మార్క్తో, ఒకదాని మీద ఒకటి ఇలాగా 1000. 20 అంటే ఎంత? 2 యూలు, ఇది ఒక 10, ఇది ఒక 10. 3 అంటే 3 ఒకట్లు అలాగా. సో ఈ విధంగా ఇంకొక లార్జ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఏ విధంగా చేయొచ్చని చూద్దాం. సో ప్రతి సిస్టంలోనూ ఒక్కొక్క గుర్తులు పెట్టుకుంటారు. ఆ గుర్తుల ప్రకారంగా నెంబర్లు మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ లార్జ్ నెంబర్ ఇచ్చారు 70,707. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఇది 70,000 ప్లస్ 700 ప్లస్ 7. ఎందుకంటే మధ్యలో 10,000 ఉంది కదా, 1000 లేదు, 100 టెన్స్ లేదు. సో 70,000 అంటే ఏంటి? ఇది 10,000 అంటే ఈ గుర్తు, ఇది 7 టైమ్స్ వేసుకోవాలి, ఇది ఇలాంటి గుర్తు. ఓకే, 1, 2, 3 ఇలాంటి గుర్తుల్ని ఒక 7 వేసుకోండి. 4, 5. మన స్టాటిస్టిక్స్ లో ఎలాగైతే టాలీ మార్క్స్ మనం వేసుకుంటామో ఇవి 7. 700 అంటే 700 అంటే ఈ గుర్తులు 7 వేసుకోండి. 4, 5, 6, 7. 7 అంటే ఏంటి? 1లే ఉన్నాయి, ఇంకా 10 లేదు కాబట్టి 7 ఒకటి 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకే లైన్లో వేసుకోవచ్చు మీరు. అంటే బోర్డు పడుతుంది కాబట్టి ఇలా వేసుకున్నాను. ఇవి 7, ఇవి 7, అవి 7 వేసుకుంటే 7. ఇది 70,000 అయింది, ఇది 700 అయింది, ఎందుకంటే ఇది 100 కదా, 90. ఇది 7 1s. ఓకేనా? సో ఇందులో ఈజిప్టియన్ సిస్టంలోనే బేస్ 5తో ఏ విధంగా చేస్తానేది ఒక సిస్టమ్ ఉంది. సో అది కూడా నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకండి, ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి. సో మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా అబ్జర్వ్గా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈజిప్టియన్ సిస్టంలో బేస్ 5 సిస్టమ్ మనం ఇప్పుడు వాడుతుంది. బేస్ 10 మనం మామూలుగా నార్మల్గా మనం వాడుతుంది. హిందూ సిస్టంలో బేస్ 10 సిస్టము. ఇక్కడ బేస్ 5 సిస్టంలో ఈజిప్టియన్లో ఎలా వాడేవారంటే 5 to the power of 0, 5 to the power of 1, 5 square, 5 cube, 5 to the power of 4, 5 to the power of 5. సో అలాగా ఏ విధంగా చేసుకోవచ్చు. 5 to the power of 0 అనేది 1. సో 1కి ఒక సింబల్ పెట్టుకున్నారు ట్రయాంగిల్ షేప్ లాగా. 5 power 1 అంటే స్క్వేర్ టైప్ లాగా. 5 square 25, ఒక 6 భుజాలు లేదా 5 భుజాలు ఒక డయాగ్రామ్ ఉంటుంది ఇది. సో 5 క్యూబ్ ఇక్కడ ఎక్సాగన్ టైప్లో ఉంది. 5 క్యూబ్ అంటే 125 సర్కిల్. 5 to the power of 625 ఒక సిమ్యులేటరీ ట్రయాంగిల్ సింబల్. 5 to the power of 5 3,125 ఇది యారో మార్కు, అప్వర్డ్స్ యారో మార్కు ఉంది. సో ఇప్పుడు మనకి 130ని మనం ఏ విధంగా చూపించవచ్చు? మనం ఈజిప్టియన్ 5 సిస్టంలో బేస్ 5 సిస్టంలో ఏ విధంగా చూపించాలంటే 130ని మనం 125లో చూసుకోవాలి. అన్ని మల్టిపుల్ ఆఫ్ 5లో చూసుకోవాలి. ఏంటి 1 కానీ 5 కానీ 25 కానీ 120 కానీ 625 కానీ వచ్చేటట్టు తీసుకోవాలి.
సో మనం 100 తీసుకోవడం లేదు, ఇక్కడ 100 లే కదా. సో 125 + 5 రాయొచ్చు, 125 + 5. సో 125 అంటే ఎంత, 125 అంటే సర్కిల్, 5 అంటే ఎంత, ఒక ట్రయాంగిల్. సో సర్కిల్ ట్రయాంగిల్ అంటే 131. వాళ్ళు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. సో 143 ఉందనుకోండి, మనం 100 + 40 అలా రాయకూడదు. ఇక్కడ ఏంటంటే 125 ఉంది కాబట్టి 125 దగ్గరలో 125 ప్లస్ ఇంకా 5లు ఉంటాయి, 3 5లు, 5 5 5 ఎంత అయింది, ఇక్కడ 140 అయిపోయింది. 3 రాసుకోవచ్చు, అంటే 111 ప్లస్ 1 1 1. సో 125 అంటే సింబలు సర్కిల్, 5 అంటే సింబలు ఒక సర్కిల్ రాసుకోండి. ఇది 3 5లు అంటే 3 స్క్వేర్లు సింబల్, 1 2 3 స్క్వేర్. 1 అంటే ట్రయాంగిల్స్ ఇచ్చాడు ఇక్కడ. 1 అంటే మనకు 1 కాదు, 3 ట్రయాంగిల్ అంటే 1 అని కింద తీసుకున్నారు వాళ్ళు. అంటే ఒక గుర్తులే అన్నమాట ఇవన్నీ, సిస్టంలో మనం ఒక గుర్తులా పెట్టుకుంటాం. సో ఇంకా ఇంకొన్ని 2 మోడల్స్ చూద్దాము. సో ఏ విధంగా కొంచెం బిగ్ నెంబర్స్ ఇస్తే ఏ విధంగా చేయొచ్చు అనేది ఈజిప్షియన్ సిస్టంలో, బేస్ 5 సిస్టంలో. ఒకసారి కొంచెం బిగ్ నెంబర్ చూసుకున్నాం అనుకోండి, మనం 218 ఎలా రాయొచ్చు, మన 125 దగ్గరగా ఉంది కాబట్టి 125ని 2 సార్లు రాసుకోండి, ప్లస్ 120 250 అయిపోయింది. ఇంకా 30 అంటే ఎంత, 30 అంటే ఒక 25 రాసుకోవచ్చు. ఓకే, అంతే అండి. 250 + 25 275 ప్లస్ 5 రాసుకోవచ్చు. అన్ని కూడా 5తో చూసుకోవాలి మీరు, ఎందుకంటే ఈజిప్షియన్ సిస్టంలో బేస్ 5 కాబట్టి. సో 125 అంటే ఎంత, 2 సర్కిల్స్. 25 అంటే ఒక హెక్సాగనల్ టైప్లో ఉండేటువంటి ఒక డయాగ్రాము, ప్లస్ 5 అంటే ఒక స్క్వేర్ టైపు. సో ఈ గుర్తులు పెట్టి ఎంత వాల్యూ అనేది తెప్పేయచ్చు. 690 అంటే 625కి దగ్గరగా ఉంది, అంటే 625 వేసుకోండి. ప్లస్ ఇంకెంత ఉన్నాయి, ఇంకొక 25 వేసుకోవచ్చు, 650, ఇంకొక 25 వేసుకోవచ్చు, 675 అయిపోయింది. ఇంకా 15 ఉంది. 15 అంటే 3 5లు రాసుకోవచ్చు, 25 అవ్వదు కాబట్టి 3 5లు, 5 + 5 + 5. ఇప్పుడు చూడండి, 625 + 25 650, 675 680 685 690. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ బేస్ 5 తోటి. 625 సింబల్ ఏంటి, సిమిలర్ ఒక ఎర్ర మార్కులు ఎలాగ ఉంది, సిమిలర్ సింబల్. 25 అనేది 2 ఉన్నాయి, ఒక హెక్సాగనల్ టైప్లో ఉన్నవి 2 అయిపోయింది, ఈ 25 అయిపోయింది. 5లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే ఒక స్క్వేర్ టైపుల్ 3 రాసుకోండి, డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డయాగ్రామ్ మనం చూసుకోవచ్చు మనకు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం సిస్టము. అదేంటంటే నెక్స్ట్ వచ్చేది అది హెక్సాడెసిమల్ సిస్టమ్. అంటే 4000 years ఏగో బాబిలోనియన్స్ డెవలపర్స్ కూడా చేసిందంటే మెసోపొటేమియన్ సిస్టమ్ చూద్దాం మనం. ఓకేనా, అది బేస్ 60 సిస్టమ్ అంటారు దాన్ని. ఇక్కడ చూస్తుంటే ఇది ఒక సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఉంటే మెసోపొటేమియన్ సిస్టమ్. 4000 years ఏగో బాబిలోనియన్స్ అనే వాళ్ళు డెవలప్ చేస్తుంది ఇది. సో దీన్నే మనం బేస్ 60 నెంబర్ సిస్టమ్ అంటాం. మనం వాడి బేస్ 10 ఇప్పుడు ప్రజెంట్ 1 2 3 4 5 6 7 8 9 వాడేవి దాన్ని హెక్సాడెసిమల్ సిస్టమ్ 60 as ద బేస్. సో మనం ఇప్పుడు మెసోపొటేమియన్ సిస్టమ్లో ఎలా ఉంటుంది, 60⁻0 60⁻1 60 స్క్వేర్ 60 క్యూబ్ 60⁻4. సో మన డెసిమల్ సిస్టమ్లో ఎలా ఉంటాం, 10⁻0 10⁻1 10 స్క్వేర్ 10 క్యూబ్ 10 క్యూబ్ అలాగే 10⁻4 ఆగంటాం. అంటే ఏంటి, మన 1s 10s 100s 1000 10,000 ఎలాగ ఉంటుంది, అది మన ఇది డెసిమల్ సిస్టమ్, అవర్ డెసిమల్ సిస్టమ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏమంటే 60 హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటారు, బేస్ 60 సిస్టమ్. అంటే 60⁻1 60⁻0 60⁻1 60 స్క్వేర్ 60 క్యూబ్ 60⁻4. సో 1 అని వాళ్ళు ఈ సింబల్తో యూజ్ చేశారు. 10 అని అయితే ఈ సింబల్లో ఉంటుంది, వీని ప్లస్ దాన్ గ్రేటర్ దాన్ టైప్లో. 60ని ఒక డైమండ్ షేప్ ఇచ్చి అందులో 1 పెట్టారు. 1 అంటే 60⁻1 అనమాట. సో ఇక్కడ 60 మన ఏ విధంగా ఇప్పుడు 63 ఉంది అనుకోండి, 60 + 3 అంటే 1 + 1 + 1. 60 అంటే ఎంత మనకి, ఇది ఒక సింబల్ ఉంది 1 60. 1 ఏ విధంగా చేయొచ్చు, ఇలాగా గల్లా టైప్ లాగా ఉంటుంది అనమాట, ఇలాగా. ఓకే, 63 అయిపోయింది. సో 18 ఎలా రాయొచ్చు, 60 + 20 అంటే 10 + 10 2 వేసుకోవచ్చు. 60 అంటే ఎంత, ఇలాగా 1. 20 అంటే 2 × 10 రాసుకోవచ్చు, 2 × 10 రాసుకోవచ్చు.
లేదా ఇలాగా, లేదా ఇలా రాసుకోవచ్చు మీరు. ఇలాగ ఇది 1, 20 అంటే ఎంత? ఇలాగ 2 × 10 కదా, 2 ఏమో ఇవి వేసుకొని 10 ఎంత? ఇలా వేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 × 10 అది 2 × 10 20, లేదా 2 10లు వేసుకోవచ్చు ఇలాగా. సో నెక్స్ట్ ఇంకో కొన్ని చూద్దాం, 2 మోడల్స్. ఇక్కడ 3605 ఉందనుకోండి, దీన్ని ఎలా రేయచ్చు? 3600 + 5, దాన్ని ఎలా రేయచ్చు అంటే 60 స్క్వేర్. 60 స్క్వేర్ అంటే 60 × 60, 3600 ప్లస్ 5 అంటే 1 + 1 + 1 + 1 + 1 చూడండి, 1 2 3 4 5, ఓకే 5. సో 60 స్క్వేర్ అంటే ఏంటి? ఇది 60 పవర్ 1 ఉంది కాబట్టి డైమండ్ షేప్ 1 పెట్టుకున్నారు. 60 స్క్వేర్ అంటే ఏంటి? డైమండ్ షేప్ ఇలా వేసుకుని లోపల పెట్టాం అనుకోండి, 60 స్క్వేర్ ఉన్నట్టు అక్కడ అనమాట. 3600, 3 ఉందనుకోండి 60 క్యూబ్ కింద వస్తుంది, ఈ లోపల 3 ఉంటుంది. సో 5 అన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 వేసుకోవాలి ఇలాగా, గల్లా టేప్ లా ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటి 1 నెంబర్ సూచిస్తుంది కాబట్టి ఒకటి వేసుకుంటాం 5. సో ఇది 3605కి ఈ విధంగా. సో ఈ విధంగా ఛానల్లో ఈ స్టోరీ ఆఫ్ నెంబర్స్ గురించి ఈ సిస్టమ్స్ అన్ని కూడా మీకు నేర్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం శాంపిల్ టెస్ట్ పేపర్ ఉంటుంది కదా, FA1కి సంబంధించి మోడల్ పేపర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ నొక్కి పరాలు నొక్కండి. నొక్కి మీకు కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియోని 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ ఐకాన్ హైప్ పైన వస్తుంది, హైప్ పైన పాయింట్ నొక్కితే మనకి 8th క్లాస్ విద్యార్థులందరికీ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.